బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. అంతకుముందు మూలపాటి గోతులు పెట్టిన ఎల్ల కళ్ళు పూడ్చారు. ఓకే. ఇప్పుడు కాస్త నడుస్తున్నారు జనం. ఓకే, శుభ్రంగానే ఉంది. ఇంకేముంది? ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? ఇచ్చిన హామీలని ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? 3 వంతులు అందుతానే ఉన్నాయి. ఓకే, పింఛన్ అందుతుందా? ఓకే, ఫుల్గా. ఓకే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్డు కొన్ని వేల కిలోమీటర్లు తారు పోసాడు. ఓకే, బాగా పోసారంట. అంతకుముందు కంకర గుంటలు. ఓకే, సైకిళ్ళు రిమ్ములు వంకర పోనమాయి. ఓకే. ఆడియేమో ఏయో ఇరుగుతూ ఉంటాయి. అంటే మరి జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏందంటారు? తేడా ఈడ నలుగురు కావాలి, లేబర్ బతకాలనేమో చంద్రబాబు. ఓకే. ఆడ మన జపాన్ జర్మనీలో కొట్లు నింపాలనేమో వాడు. ఓకే. ఇంకేముంది అది తేడా అదే. ఓకే. ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారు పనిచేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆరోగ్యం మంచిగా ఇచ్చాడు దేవుడు. ఇక ఆయన అట్లా నడుస్తాడు ఉన్నంతకాలం. దేశ సేవ ప్రజలకి. అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్ గారు ఏమంటున్నారంటే నేనే రాబోతున్నా అని అంటున్నారు. ఏదన్నా ఆ ఎల్లా కాళ్ళనన్నా వేసి ఆడు గుద్దుకున్నవి ఉంటే ఆయన కొత్త అట్టాటి అని చెప్తే చెయ్యాలి. నువ్వు ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నావు? నెక్స్ట్ సారి కూడా ఇదే కావాలనుకుంటున్నావు లేదా జగన్ గారు రావాలనుకుంటున్నావు? 2 సార్లు ఇదే కావాలి. ఇంకా 2 సార్లు ఇదే కావాలనుకుంటున్నావు. ఓకే, సరే సరే బాబాయ్. ఓవరాల్ గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మేము చెప్పేది మాకు తెలిసింది ఏముంటది. ఓకే, మంచిగా ఉంది, మంచి చేస్తుంది అంటావు. అంతే అంటావా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది అంటారు? ఇట్స్ వెరీ ఫైన్, గుడ్ వన్. ఓకే, వెరీ ఫైన్. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? అంతే చూద్దాం. ఎవ్రీథింగ్ ఈస్ రీచబుల్, ఇస్ వెరీ గుడ్ వన్ ఫర్ పబ్లిక్. ఓకే, దిస్ గవర్నమెంట్ ఇస్ ఫైన్. మై ఒపీనియన్ ఇస్, బట్ అదర్ ఒపీనియన్ మై ఒపీనియన్ ఇస్. ఓకే. ఇప్పుడు రాయలసీమలో పెట్టుబడులు తెస్తున్నారు కదా, అవునమ్మా. దాని మీద మీ అభిప్రాయాలు ఏమంటారు? ఏది చేస్తున్నాం జనాభాకి మంచి చేస్తే చాలు, అంతే. వి వాంట్ పబ్లిక్ సర్వీస్. ఎస్, గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దర్ డ్యూటీ ఫర్ పబ్లిక్ సర్వీస్. ఓకే. మనం విన్నారు కదా సార్, 650 ఎకరాలలో కూడా ప్రైవేట్ జెట్ ప్రాజెక్ట్ జరిగి భూమి పూజ కూడా జరిగినట్టు. అవునమ్మా. సో దాని ఎంతవరకు యూజ్ ఉంటారు? అది వాళ్ళ గవర్నమెంట్ ఆలోచన చేసి చేయాలమ్మా. అంటే పబ్లిక్ ప్లస్ ఆర్ మైనస్ యూ మే థింక్ ఎవరిథింగ్. మీ అభిప్రాయం ప్రకారం ఈ పెట్టుబడి వల్ల? నో, మా అభిప్రాయం అంటే వారు మంచి చేయాలని అనుకుంటారు కానీ బట్ చెయ్యాలి వాళ్ళు. అంటే కొద్దిగా రైతు వరకు కొద్దిగా ఇబ్బంది పడతారు. 1000 ఎకర్ అంటే తమాషా కాదు. పబ్లిక్ కొద్దిగా రైతు వరకు బాధపడతారు కానీ ఉంటేనే పర్వాలేదమ్మా. అయితే మంచి చేయాలి. ఎంప్లాయ్మెంట్కి, విద్యార్థులకి, అందరికీ ఎలా ఉందనుకుంటారు ఈ ప్రభుత్వం? ఎంతవరకు ఈస్ ఫైన్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఇస్ గుడ్ వన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. దెర్ ఇస్ నాట్ ప్రాబ్లమ్ ఫర్ నోబడి. ఓకే. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందంటారు సార్? నో, but entirely they are doing that public service. This government is, but already government is doing that well, but this government is in force, very force on public services. Tell me. Okay, next సార్ ఏమంటున్నారంటే జగన్ గారు 2029లో మేమే రాబోతున్నాం అని అంటున్నారు. కానీ we will give the chance for them. Okay, not for again we will give the chance for them. There is entirely change of the government. We will see that. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్? No, same Tamil Nadu like that. 5 years one that, 5 years another government. That is a very good one. Okay, for the public. Okay, that's your opinion. That's my opinion. Okay, ఓవరాల్ గా ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏంటమ్మా? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాట నేను చెప్పాను కదా ఆల్రెడీ. దిస్ గవర్నమెంట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద పబ్లిక్ సర్వీస్, బట్ జగన్ రెడ్డి ఈస్ డూయింగ్ సమ్ మిస్టేక్స్, బట్ ఈ విల్ కరెక్ట్ ఆన్ దమ్. నెక్స్ట్ వీ విల్ గివ్ ద ఛాన్సెస్ ఫర్ దమ్. కానీ వైసీపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే సార్, ఈ పథకాలు చాలా ఇచ్చారమ్మా. ఇంత చేసినా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగడం లేదంటుంది వైసీపీ ప్రభుత్వం. నో, దట్ ఈస్ రాంగ్. ఐ విల్ టెలింగ్ యూ, బట్ my opinion is give me the chance for the YCP. Okay, another chance. Okay, he will do make it very good one. I will, my opinion. Okay sir, అమరావతిని రాజధానిగా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? Which one? Amravati. Yes.
That is already more than 15 years before he is doing the duty for Chandrababu Naidu. Okay. That is not problem. అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు తేడానికి ట్రై చేసింది. Okay. అది బెటర్ అంటారా ఇది బెటర్ అంటారా ఆంధ్రప్రదేశ్? As it is, that is following is very good one. Okay. Like more than 15 years before, but he will break them, the YCPs. Okay. Amravati Yes. program is, they will Okay. stop it. అవునవును. That is some mistake was happening for the chief minister. Okay. But he will correct on that. My opinion is. Okay, Give me another chance for them. Okay, thank you. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? పర్లేదు బాగుంది. బస్ బాగుంది. ఇచ్చిన అంటే హామీలు కొన్ని హామీస్ నెరవేరట్లేదు. ఓకే. అవి కూడా నెరవేరితే హ్యాపీగా ఉంటుంది. కొంతమంది జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయండి, అమ్మఒడిలో అవన్నీ కూడా కొన్ని సక్రమంగా రావాలి. ఏదో మహిళలకు స్కీమ్ పెడతా అని చెప్పి పెట్టే ప్రయత్నం అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. అవైతే కొంచెం వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు రాయలసీమల మీద పెట్టుబడులు తెస్తున్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని అంత ఐడియా లేదు సార్ నాకు. ఓకే. పూర్తి ఐడియా లేదు. అంటే అది రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం, దాని మీద అది పెట్టుబడులు డెవలప్మెంట్ కావాలి కాబట్టి అది క్రమేణా అవుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా కూడా అమ్మడే రాయలసీమ ఇప్పుడు కాదు, నా చిన్న వచ్చినప్పుడు రాయలసీమ అలా ఉంది. ఓకే. ఇప్పుడు దాదాపు 50-60 వచ్చాం. డెవలప్మెంట్ అవుతుంది కానీ డెవలప్ కావట్లేదు. ఓకే. డెవలప్డ్ కంట్రీ లాగా డెవలప్ రాయలసీమ ఉంది. ఓకే. ఇప్పుడు మొన్న భూమి పూజ కూడా జరిగింది సార్. ఏంటంటే 650 ఎకరాలలో ప్రైవేట్ సెక్టర్ ప్రాజెక్ట్ ని భూమి పూజ కూడా జరిగింది. సో అది ఇలా అక్కడ డెవలప్మెంట్ వస్తాయి, ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, ఎంతవరకు యూజ్ ఉంటుంది అంటారు? చాలా వరకు ఉంటుంది. బెస్ట్ ఆఫ్, ఎందుకంటే డెవలప్మెంట్ కంపల్సరీ అవుతుంది. టైం పడుతుంది. ప్లస్ అవుతుంది అంటారా? ప్లస్ కంపల్సరీ. ఓకే. ఇప్పుడు వైజాగ్ లో కూడా గూగుల్ అని తీసుకొచ్చారు. అవునవును. ఎంతో ఏదన్నా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఎక్సలెంట్ అన్నీ కూడా మంచి డెవలప్మెంట్ అవుతాయి. అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రజల్లో ఓర్పు సహనాలు ఉండవు కదా, దానివల్ల కొంచెం మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇలా అంటున్నారు సార్, ఇన్ని ఇస్తున్నా సరే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగడం లేదంటున్నారు. అది ప్రభుత్వాలను ఎప్పుడు కూడా యాంటీగా మాట్లాడతాయి. ఒక గవర్నమెంట్ ఉన్నాక ఇంకో గవర్నమెంట్ యాంటీగా మాట్లాడరు. అది జనరల్, అది పొలిటికల్ అఫేర్. అందువల్ల దానివల్ల ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నా కూడా జరగలేదని చెబుతారు. జరగకపోతే ప్రజలంతా హ్యాపీ ఎందుకుంటారు చెప్పండి? ఈ పాటి ఎప్పుడు తిరుగుబాటు వచ్చింది. ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు, ప్రజలను చూస్తుంటారు. అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. అయితే కొంచెం యాంటీ బిహేవియర్ అనేది కొంచెం వచ్చింది, కానీ మళ్ళీ అది డెవలప్ మళ్ళీ కంట్రోల్ అయింది. పర్లేదు నాకు అనిపించింది. జగన్ గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్లో 2020లో మేమే రాబోతున్నాం అనే మాట. ఎవరేం చెప్తారండి, పొలిటికల్ అఫేర్ చెప్తారు. ఇప్పుడు అన్నా కదా, నేను అంతవరకు గ్యారంటీ ప్రజలు నాడి చెప్పలేము. రేపు 3 మినిట్ 1 డేలో కూడా మారిపోతుంది. ఓకే. ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది. సరే సార్, జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఉందంట. తేడా ఉందండి. అతను అన్నది పర్ఫెక్ట్గా వర్కింగ్ చేస్తాడు. ఇదేంటంటే ఇదంతా లోగుట్టు ఆహారం అది. అది చిన్నపిల్లవాడు కూడా చెప్తాడు. జగన్ ఏంటంటే ఉన్నది వాళ్ళన్న డేట్ ఇచ్చాడు, ఆ డేట్ ప్రకారం జరగాలి. అదే. ఓకే సార్, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మటుకు ప్రజెంట్ వర్కింగ్ అట్లా ఉందండి. ప్రజెంట్ ఏంటంటే అప్ అండ్ డౌన్లో ఉంది. నేను ఉన్నవాడు చెప్తున్నాను, తర్వాత చెప్పలేము. అభివృద్ధి ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఓకే. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? నెమ్మదిగా అంతే అమ్మా, అంతకపోతాం జరగదు, డేట్ అటు ఇట్లో అవుతాయి. ఇప్పుడు రాయలసీమలో పెట్టుబడులు తెస్తున్నారు కదా సార్, అది వినే ఉంటారా? విన్నారు కదా, ఎంతవరకు యూజ్ ఉండొచ్చు? ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు ఇది చేస్తున్నా సరే వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగడం లేదంటుంది వైసీపీ ప్రభుత్వం. జరిగిద్దమ్మా, టైం పడుతుందమ్మా, టైం పడుతుంది. అంటే విమర్శిస్తుంది వైసీపీ ప్రభుత్వం ఏ మంచి జరగలేదని. కామనమ్మా, ఎందుకు ఉండదమ్మా, అన్ని బాగానే జరుగుతున్నాయి కదమ్మా. ఓకే సార్, జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఉందంటారు సార్? జగన్ గారు చెప్తేనే ఆమెలో జరిగిపోద్ది, చంద్రబాబు నాయుడు చెప్తే లేట్ అవుద్ది. ఓకే, అంతే అంటారు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. బాగానే ఉందంట. ఓకే. అమరావతిని రాజధానిగా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అది అన్ని ఏరియాలో డెవలప్ అవ్వాలమ్మా, ఒక అమరావతి కాదు, అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవ్వాలి. ఓకే. అంటే ఇప్పుడు పోయిన ప్రభుత్వం 3 రాజధానులు తేయడానికి ట్రై చేసింది, అది బెటర్ అంటారా ఇది బెటర్ అంటారా? ఏదంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో డెవలప్ అవ్వాలమ్మా. ఓకే. అమరావతి మీద క్యాపిటల్ పెట్టేస్తాం, అది అంత అమౌంట్ పెట్టేస్తాం కరెక్ట్ కాదు. ఓకే. కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదంటారు. ఓకే. అలా లెక్కనైతే 3 రాజధానులు బెటర్ అని మీ ఫీలింగ్? మావిగానే చాలా బెటర్. మావిగానే అంటున్నా, మావిగానే బెటర్ అంటారు. బెటర్ అమ్మా. ఓకే. సరే సార్, ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన పనితీరు ఉందంటారు? ఆయన వర్క్ ఆయన బాగానే చేస్తున్నాడమ్మా, పర్లేదు. వర్క్ బాగానే చేస్తున్నారా? ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో బస్సు వచ్చేస్తుందమ్మా ఇంటికి. ఒక్క మాట సార్, ఓవరాల్గా ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మాకైతే
జగన్ బెస్ట్ అమ్మా. గవర్నమెంట్ అందరికి హామీలు జరగాలంటే జగన్ బెస్ట్. అవునా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి బాగానే ఉందన్న, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంటే కొంచెం నాకు చాలా ఇది అనిపిస్తుంది. మహిళలకు కూడా ఫ్రీ బస్ ఇచ్చారు, వాళ్ళు కూడా ఈ ఎండాకాలం ఎటు ఇబ్బంది పడకుండా వెళ్తారు. లాస్ట్ ప్రభుత్వం పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తారు? ఇచ్చిన హామీలో మ్యాక్సిమం 70% వరకే అయినాయి, మిగతా 30% అవ్వాలి. మేబీ ఇంకా తొందరలో అవ్వచ్చు చంద్రబాబు గారి. ఓకే, విన్నారన్న రాయలసీమలో పెట్టుబడులు తెస్తున్నారంట, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవి నాకు అంత ఐడియా లేదు, బట్ తీసుకొస్తారేమో. ఎందుకంటే బాబు గారు ఎప్పుడు అభివృద్ధి చేయడానికే చేస్తారు కాబట్టి. మనం పాస్ట్లో చూసుకుంటే హైదరాబాద్ కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశారు. మేబీ మన విజయవాడ కూడా అలాగే చేస్తారు. అమరావతి కూడా ఇప్పుడు మనకి రాజధానిగా డిక్లేర్ చేశారు. లాస్ట్ ప్రభుత్వంలో 3 రాజధానులు అలా ఇలా అన్నారు, కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా రైతులు కూడా ఇచ్చినందుకు సంతోషపడుతున్నారు. ఓకే అన్న, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవి ఇన్ని చేసి ఇస్తున్నా సరే వైసీపీ ప్రభుత్వం ఏముంటుందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగడం లేదంటుంది. అది ఎంతవరకు వస్తుంది? టుబీ జెన్యున్ చూసుకుంటే ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సరే, ఇప్పుడు ఇన్కేస్ టీడీపీ ఉన్నా సరే చేసినా చేయలేదంటారు, వైఎస్ఆర్ కూడా అంతే. మనకి ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఏ గవర్నమెంట్ అన్నా కానీ. ఓకే సార్, నెక్స్ట్ సారి మేమే రాబోతున్నాం 2029 ఎలక్షన్లో అని జగన్ గారు అంటున్నారు. అది ఎంతవరకు వస్తారంటారా? వస్తారంటారా అంటే రారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి. సో మేబీ మళ్ళీ టీడీపీ రావచ్చు. ఓకే, కూటమి. ఓకే. అంటే ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్ హైలైట్. ఏదంటే శాంతి భద్రతల ప్రాబ్లమ్స్ కానీ వేటికి కూడా విఘాతం కలగకుండా ఇంతకుముందు ప్రభుత్వంతో పోలిస్తే చాలా మెరుగుపడింది. ఓకే, అయితే ఇంకా మెరుగుపడాల్సింది ఇంకా చాలా ఉందని ఇతరులు భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అయితే ఇది మొదటి స్టెప్పే కాబట్టి ముందుకెళ్తుందని నేను కూడా భావిస్తున్నాను. ఆ విధంగా అందరూ ఆశావాహంగా ఉన్నారు. ఓకే, ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు సార్? అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే చాలా వరకు ఉచిత బస్సులే కానీ మిగిలినవి ఏవైనా కానీ అమలు చేయడానికే సాధ్యమైనందుకు ప్రయత్నిస్తున్నారు. ఓకే, అది మనకు కొత్తగా రాజధానికి ఏర్పరచుకునే ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రయారిటైజ్ చేస్తూ వరుసగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మరింత మనం సపోర్ట్ చేస్తే మరింత ముందుకెళ్ళడానికి అవకాశం. అంటే ఇప్పుడు రాయలసీమలో పెట్టుబడులు తెస్తున్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏమండి? అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడొచ్చినా కూడా ఒక పౌరుడిగా మనకు ఆనందమే. అది మనకి విభజన భావం మనకేం లేదు. రాయలసీమకి వచ్చింది ఆంధ్రాకి రాలేదు ఇట్లా ఏమి ఉండదు. ఎక్కడొచ్చినా కూడా మన ఆంధ్రాకి వచ్చిందని మనం భావిస్తే ఇంకా మిగిలిన చోట్లకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇతరులు బాధపడకుండా ఉంటారు. మీరు చేస్తున్నా సరే వైసీపీ ప్రభుత్వం ఏముంటుందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదంట. కదండి, విమర్శించడమే పనిగా ఉండే వాళ్ళకి ఎప్పుడైనా విమర్శిస్తారు. అది అంతకుముందు ప్రభుత్వమా ఇంకా లేదా వ్యక్తిగతంగా లోకల్గా ఉన్న వ్యక్తుల, అది ఏదైనా కావచ్చు. విమర్శించడమే పనిగా కాకుండా మామూలుగా ప్రతిపక్ష హోదా తీసుకురావడానికి సిద్ధపడిన వాళ్ళు మరి ప్రతిపక్షంగా వచ్చి వాళ్ళ గళం వినిపించవచ్చు కదా, మరి వినిపించలేదుగా. ప్రతిపక్ష యొక్క పాత్ర ఏంటి? ప్రభుత్వానికి ప్రజా ఉపయోగ కార్యక్రమంలో సహకరించాలి, సరైన మార్గనిర్దేశం చేయాలి. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళేగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చుగా. మరి ముందుకు రాకుండా విమర్శలు మాత్రమే మేము కన్ఫైన్ అయిపోతాము అని అంటే మనం చెప్పేదే ఉండదు దాంట్లో. అది వాళ్ళ యొక్క విచక్షణకు వదిలేయాలి. అంటే నెక్స్ట్ ఏమంటున్నారంటే సార్ 2029లో మేమే రాబోతున్నాం అని జగన్ గారు అంటున్నారు. అది ఎంతవరకు? ఏమండి, ఆశించడం ఎవరైనా ఆశించవచ్చు, కానీ నిర్ణయించేది ప్రజలు. అది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకునే ఎప్పుడైనా రిజల్ట్ ఉంటుందని నేను భావిస్తాను. మీ అభిప్రాయం ప్రకారం ఏమంటారు? అలా చెప్పలేమండి. నేను నా ఒక్కడితో ఓటుతోనే మారదు కదా. అవును, అందుకని ప్రజల అభిప్రాయం మెజారిటీ ఏదైతే మన ప్రజాస్వామ్యం కాబట్టి ఒక ఓటుతో తగ్గితే ఏ ప్రభుత్వం వచ్చినా రావచ్చు. అంటే మీరేం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఉంటే ఏది కోరుకున్నా కూడా సంక్షేమాన్ని, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వం రావాలి. సరే సార్, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పండి. కూటమి ప్రభుత్వం 3.5కి 3.5 ఉంది నా ఉద్దేశం. అయితే ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకున్నాను. శుభబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే? అభివృద్ధి ఇంకా ప్రజలు అభివృద్ధి చేయలేదు అవి ఇవి అని ఏం మాట్లాడుకోలే, అంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే సంతృప్తిగా ఉన్నారు. ఓకే, ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? కనీసం అంటే ఒక 70% పైనే అయిపోయినాయి. ఇంకా కొన్ని ఆడో ఆరో అట్లా ఉన్నాయి. అది పింఛన్లు ఇంకా ఇవ్వలేదు కొత్తవి.
భర్తలు చనిపోయిన వాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఆలోచన చేస్తుంటే మేము మా ఊర్లో పుట్టూరు మండలంలో పుట్టూరులో తెలుగుదేశం కార్యకర్తగానే ఉన్నాను ఇప్పటి వరకు. బాబాయ్ ఇప్పుడు రాయలసీమలో పెట్టుబడులు తెస్తున్నారు బాబాయ్, దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? మంచి పనే కదా, 10 మందికి ఉపాధి కలుగుతుంది, 10 మంది పిల్లలు చదువుకునే వాళ్ళకు ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలా బాగుంటుంది. దానికోసమే కదా వాళ్ళు కష్టపడుతున్నది. 76 ఏళ్ళ వయసులో కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడో, కొడుకు దుక్కు ఆయపో దుక్కు రకరకాల తిప్పలు పడి రాష్ట్రం కోసమే 24 గంటలు శ్రమ పడుతుంది. అంటే ఇప్పుడు బాబాయ్ ఇన్ని ఇస్తున్నా సరే వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటున్నారు, అది ఎంతవరకు? మామూలే, వాళ్ళకి వేరే పని లేదు, యాదోటి బురద చల్లాలని తప్ప రెండోది లేదు. ఇంకా దానికి మనం ఏం చేస్తాం? ఓకే, అది వాగ్నీతి ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు ప్రజలు కూడా, వాళ్ళని వాళ్ళు వదిలేసేదే బాగుంటుంది. అంటే జగన్ గారు అంటున్నారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మేమే రాబోతున్నాం అని అంటున్నారు, అది ఎంతవరకు? అది చూస్తాడు కదా ఆయన, ప్రజలు ఎట్లున్నారో మనకు అయిపోయి అర్థమవుతుంది కదా. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వమే ఉండాలి. కూటమి ప్రభుత్వం ఉండాలి. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్గా అయితే పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని పట్టణం తయారు కావాలా, అభివృద్ధి చెందాలా, రాష్ట్రం అంతా నీరు పారాలా, పోలవరం తయారైతే ఆ నీళ్లు తెచ్చి రైతులంతా సంతోషంగా పంటలు పండించుకొని చంద్రబాబు నాయుడు ఇదేలే అదేలే అనుకోకుండా ఎవరి కష్టం వాళ్ళు చేసి పిల్లలకు జాబులు వస్తే అతను జాబు చేసుకుంటా తల్లిదండ్రులు సాకుంటా అన్ని విధాలా బాగుంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా దేవుడు ఎన్నాళ్ళు ఆయనకు ఆలోచించినాడో అంతవరకు ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.